హలో ఫ్రెండ్స్, ఈరోజు మొబైల్ ఫోన్ గురించి చూద్దాం. మొబైల్ ఫోన్స్ అంటే మొబైల్ ఫోన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది మీకు చెప్తాను. అంటే చాలామంది తెలిసే ఉంటుంది, కానీ ఇంకా చాలామందికి ఏ ఫోన్ తీసుకోవాలి, ఏ ఫోన్ తీసుకోకూడదని అది తెలియక ఏంటిది చేసుకుంటున్నారు. కొన్ని రోజులకి మొబైల్ ఫోన్స్ హ్యాంగ్ అవ్వటం, స్లో అవ్వటం, మళ్ళీ మొబైల్ తీసుకోవటం, కొంచెం మనీ అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అందులో నాకు తెలిసింది మీకు చెప్తాను. ఒక మొబైల్ ఫోన్ తీయాలంటే అందులో ఏం చూడాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఒక మొబైల్ ఫోన్ తీస్తే దాంట్లో ఖచ్చితంగా ఈ 5 పాయింట్లు అనేటివి మనం చెక్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ కంపెనీ అండ్ ఓఎస్, ర్యామ్ అండ్ స్టోరేజ్, లాస్ట్లో కెమెరా. ఈ 5ని మనం చూసి ఫోన్ తీసుకోవాలి. అవి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్స్ అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి స్మార్ట్ ఫోన్, 2 కీప్యాడ్ ఫోన్ అనమాట. కీప్యాడ్ ఫోన్ ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్స్ కానీ చాలా రోజుల క్రితం కీప్యాడ్ ఫోన్సే చాలా రోజులుగా చాలామంది యూజ్ చేశారు అనమాట. ఇప్పుడు గత ఒక 10 సంవత్సరాల నుంచి స్మార్ట్ ఫోన్స్ అనేటివి అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందంతా కీప్యాడ్ ఫోన్సే చాలామంది యూజ్ చేసాం అనమాట. దాంట్లోనే చిన్న కెమెరా ఉండేది, MP3 ప్లేయరు, బ్యాటరీస్ బాగా వచ్చేటివి. ఇంకా టాపిక్లోకి వెళ్తే స్మార్ట్ ఫోన్సా, కీప్యాడ్ ఫోన్సా. కీప్యాడ్ ఫోన్ గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోన్స్ అంటే మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఆండ్రాయిడ్, 2 iOS అనమాట. iOS కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఆండ్రాయిడ్ ఇష్టపడతారు అనమాట. ఆండ్రాయిడ్ ఫీచర్స్ ఏంటి, iOS ఫీచర్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. iOS గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు చాలామంది ఆండ్రాయిడ్ని ఇష్టపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ గురించి మాట్లాడదాం. ఆండ్రాయిడ్కి వస్తే ఆండ్రాయిడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. లైక్ శాంసంగ్, వన్ప్లస్, ఇంకా రియల్మీ అని, ఒప్పో అని, ఎంఐ, షామీ అని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇవి కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సిన సెకండ్ పాయింట్ వచ్చి ఓఎస్ అనమాట. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఓఎస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు శాంసంగ్ అనుకోండి, One UI ఉంటుంది. వన్ప్లస్ వాటికి వచ్చి యాక్షన్ ఓఎస్ అని, రియల్మీకి వచ్చి రియల్మీ UI అని, ఒప్పో వచ్చి కలర్ ఓఎస్ అని, అట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఓఎస్ని దాని సొంతంగా డెవలప్ చేసుకొని ఇస్తుందన్నమాట. తర్వాత వచ్చి ర్యామ్. ర్యామ్ అని చాలామంది తెలిసే ఉంటుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ర్యామ్ ఫోన్లో ఒకప్పట్లో చాలా తక్కువ వచ్చేది అనమాట. తక్కువ అంటే 1 GB కానీ, లేకపోతే 2 GB కానీ, లేదా 3 GB కానీ ఒకప్పట్లో అవి ఎక్కువగా ఉండేటివి. కానీ ఈ కాలంలో 2 GB 3 GB సరిపోవట్లేదు, వెంటనే అది ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకని మినిమం ర్యామ్ 6 GB ఉండేలాగా చూసుకోండి. 6 GB ఉంటే చాలు మినిమం. ఇప్పుడు ఆండ్రాయిడ్లో 6 GB నుంచి 8 GB అయిపోయింది, అనక 12 GB అయిపోయింది. ఇప్పుడు 16 GB దాకా కూడా వీలున్నాయి కొన్ని ఫోన్లు అయితే, కొన్ని హై అండ్ మోడల్ ఫోన్స్ అనమాట. సో ర్యామ్తో చూసుకుంటే మినిమం 6 GB ఆఫ్ ర్యామ్ ఉండేలాగా చూసుకోండి, ఏ ఫోన్ కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఓఎస్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చి మెయిన్ గూగుల్ మనకు స్టాక్ హండ్రెడ్ని ఇస్తుందన్నమాట ఈ కంపెనీస్కి. సామ్సంగ్ కావచ్చు, వన్ప్లస్ కావచ్చు, వీటికి ఆ సాఫ్ట్వేర్ని కంపెనీ తీసుకొని వాళ్ళ కంపెనీ తగ్గట్టుగా ఓఎస్ని రెడీ చేసి ఇస్తుందన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అనేటివి ఎనేబుల్ చేసి ఇస్తుందన్నమాట. అది ఒక్కొక్క కంపెనీ ఒకలాగా ఉంటుంది. సో దీంట్లో మీకు ఏ కంపెనీ ఓఎస్ ఇష్టం అనేది మీరు చూస్ చేసుకోండి. నాకు తెలిసి అన్నీ బాగానే ఉంటాయి. నాకైతే వన్ప్లస్ యాక్షన్ ఓఎస్ అనేది నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత శాంసంగ్ కొంచెం బాగుంటుంది. మిగతా అన్నీ కూడా బాగుంటాయి. వన్ప్లస్ ఏంటంటే ఒక 3 years 4 years వాడాలంటే వన్ప్లస్ ఫోన్ని చూస్ చేసుకుంటారు చాలామంది. ఇది ఓఎస్ కంపెనీ అయింది ఓఎస్ అనమాట. ఇప్పుడు ర్యామ్ చెప్పాను కదా, మినిమం 6 GB ఉండాలి, లేదంటే మ్యాక్సిమం 8 GB ఎనఫ్ అనమాట. తర్వాత వచ్చి ఫ్రెండ్స్ స్టోరేజ్. ఇప్పుడు మ్యాక్సిమం చాలా ఫోన్లలో మినిమం 120 GB ఇస్తున్నారు. 64 అనేది తక్కువ ఇస్తున్నారు. 64 అంటే తొందరగా అది ఫుల్ అయిపోతుంది అనమాట. ఓఎస్కి అవి తీసుకొని మొత్తం పోగా మనకు 64 GBలో 54 GB 50 GB అంత వస్తుంది అనమాట. కాబట్టి మినిమం
128 జీబీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా 128 జీబీ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడ ఏదైనా వ్లాగ్స్ చేస్తున్నారా వాటికి ఏదైనా ఉపయోగపడే పని అయితే 128 కానీ లేదా దాని మించి ఇంకా 512 జీబీ అంటే ఈ చిన్న కంపెనీలు ప్రొవైడ్ చేయరు. శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ ఈ రెండే ఇచ్చేది. మీదంతా 128 లేక 256 జీబీన ఈ రెండే ఇస్తున్నారు అనమాట. ఇంకేంది ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ కెమెరా వచ్చి ఇప్పుడు మినిమం 2 కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వైడ్ యాంగిల్, సెకండ్ వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్, దాంతోపాటు మ్యాక్రో కెమెరా అని ఒక టెలిఫోటో అని ఇస్తున్నారు అనమాట. మీ రిక్వైర్మెంట్ ఏంటో చూసి సెలెక్ట్ చేసుకోండి. మినిమం అనుకులా ఒకటి వైడ్ యాంగిల్, సెకండ్ వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్, ఈ రెండు కెమెరాస్ ఉండేలాగా చూసుకోండి. ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ అనమాట. ప్రాసెసర్ అంటే మన మొబైల్ అవ్వాలంటే మెయిన్ ప్రాసెసర్ కావాలన్నమాట. ప్రాసెసర్ వచ్చి శాంసంగ్ వాళ్ళు ఉన్నాయి, అలాగే స్నాప్డ్రాగన్ వాళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ఈ రెండు ప్రాసెసర్లు ఇప్పుడు రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఫోన్లో ఈ రెండే ఉంటున్నాయి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మినిమం మనకు ఫోన్ ల్యాగ్ అవ్వకుండా ఒక 3 years వాడాలన్నా కూడా సరే మినిమం 8 series అనే ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 8 series అంటే 870 కానీ 860 కానీ అలా అనమాట. ఇంకా 7 series అంటే 778, 768 అలా ఉంటాయన్నమాట. మొబైల్ ఫోన్లు వాడే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకోండి. మనకు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, మనకు లైఫ్ రావాలి ఫోన్ ఉంటే ఖచ్చితంగా 8 series ఎంచుకోండి. ఇప్పుడు వచ్చి 8 Gen 1 అని 8 Gen 2 అని అలా వస్తుంది అనమాట. దీనికి ముందు వచ్చి 7 series కానీ 8 series కానీ 6 series కానీ అలా వచ్చేటివి. దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పోతే గ్రాఫిక్స్ వచ్చి 2 ఉంటాయి ఫ్రెండ్స్. గ్రాఫిక్స్ ఎడ్రినో, మాలి అని 2 రకాలు ఉంటాయి. దాంట్లో ఎడ్రినో అనేది గేమ్ అనేది బాగా రన్ చేస్తుంది అనమాట. మాలితో పోల్చుకుంటే మాలి కొంచెం డౌన్ గ్రేడ్ అనమాట. ఎడ్రినో వచ్చి కొంచెం ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అది కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్. ప్రాసెసర్ బాగుంటేనే ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత గేమ్స్ ఆడే వాళ్ళకి గ్రాఫిక్స్ అనమాట. అలాగే యాప్స్ కానివ్వండి, ర్యామ్ మెమరీలో ఉన్నారంటే ర్యామ్ అనేది మనకు ఎక్కువ ఉండాలి. చెప్పినట్టుగా 6 GB కానీ లేదా 8 GB కానీ ఉంటే సిస్టమ్ వైజ్ బాగా 4 GB అలా వస్తుంది అనమాట. అది మనకు మల్టీ టాస్కింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసి పెట్టారంటే వెంటనే అది క్లోజ్ అవ్వదు. 7 hours 8 hours దాకా అది అలాగే ఉంటుందన్నమాట. ఆ తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. ఒక ఫోన్ తీసుకోవాలంటే ఏం కావాలో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మొబైల్ ఫోన్స్ 2 రకాలు, స్మార్ట్ ఫోన్స్ అండ్ కీప్యాడ్ ఫోన్స్. మళ్ళీ పెద్దలు మాత్రం యూజ్ చేస్తారు. అది పక్కన పెడితే స్మార్ట్ ఫోన్స్ అనమాట. స్మార్ట్ ఫోన్స్లో 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లో ఒకటి ఆండ్రాయిడ్, 2 వచ్చి iOS అనమాట. iOSని కొంచెం ఇష్టపడతానని చెప్పాను, అలాగే ఆండ్రాయిడ్ని కొంచెం ఇష్టపడుతుందని చెప్పాను అనమాట. iOS గురించి నేను రేపు వీడియోలో చెప్తాను. ఈరోజు ఆండ్రాయిడ్ గురించి చెప్పాను అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే మంచిగా వస్తుంది. కంపెనీ అండ్ ఓఎస్, ర్యామ్, స్టోరేజ్, కెమెరా, ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ అనమాట. ఈ 6 పాయింట్లని గుర్తుపెట్టుకొని ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఇప్పుడు యాడ్ చూసి కొనేస్తున్నారు అనమాట. యాడ్లో కలర్ డిస్ప్లే అని 6.7 inch డిస్ప్లే అని వాటిని చూసి కొనేస్తున్నారు అనమాట. కలర్ డిస్ప్లేలు అండ్ లాంగ్ డిస్ప్లేలు మనకు ఉపయోగపడేది డిస్ప్లేలో ఏ డిస్ప్లే, AMOLED డిస్ప్లేనా లేకపోతే LCD డిస్ప్లేనా లేదంటే OLED డిస్ప్లేనా అని చూసి తీసుకోవాలి. కలర్ డిస్ప్లేలు అవి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ బై మిస్టేక్ జారి కింద పడినారంటే మనకు రీప్లేస్మెంట్ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 6.1 inches చాలు మొబైల్ ఫోన్. అండ్ డిస్ప్లే వచ్చి సూపర్ AMOLED చాలు. ర్యామ్ వచ్చి 8 GB కానీ ఎన్ఎఫ్. ఇంకపోతే స్టోరేజ్ 128 కానీ ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరేజ్ టైప్ అంటే మనం ఏదైనా ఒక యాప్ కానివ్వండి లేదంటే ఏదైనా ఓపెన్ చేసామంటే ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది స్టోరేజ్ అనేసి ఇంకోటి ఉంటుంది అనమాట. స్టోరేజ్ టైపు అది UFS 2.1 అని, 3.0 అని, 3.2 అని ఉంటుందన్నమాట. అది మినిమం మనకు 2.1 కానీ లేదా 3.0 కానీ ఉంటే చాలు. మొబైల్ మీకు ప్రాపర్గా రన్ అవుతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. మీరు ఎంత యూజ్ చేసినా మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు, స్లో అవ్వదు.
ఇది ఫ్రెండ్స్ మొబైల్ ఆండ్రాయిడ్ గురించి వీడియో. రేపు iOS గురించి చేస్తాను. ప్రజెంట్ నేను iOS యూజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను iOS మాత్రమే యూజ్ చేస్తున్నాను. దాని గురించి ఇంకా బాగా తెలుసు. ఆండ్రాయిడ్ చాలా రోజుల క్రితం వాడాను అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను ఆండ్రాయిడ్ని వాడినా కానీ ఆండ్రాయిడ్లో ఎలా ఉంటుంది, ఏమేమి చూసి తీసుకోవాలి అనేది నాకంతా గుర్తుంది. అదే మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదొక టెక్ వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొంచెం ఇంకా ముందుకెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్, జై హింద్.